దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నూతన సంవత్సరంలో రెండవ ఆదివారంలో మనం ఉంటున్నాం. నూతన సంవత్సరంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసే ఆశీర్వాదాలను మనము పొందుకోవాలి అని అనుకుంటే, గడిచిన సంవత్సరంలో దేవునికి అయిష్టమైనవి ఏవి ఉన్నా వాటితో పాటు మనము నూతన సంవత్సరంలోకి వస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోలేం. దేవునితో కలిసి మనము కొత్త సంవత్సరంలోకి వచ్చినప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాలలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ ప్రణాళికలోకి మనం వస్తాం. దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటంటే 43వ అధ్యాయము 18వ వచనం 19వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. గడిచిన సంవత్సరంలో చేసిన వాటినే, గడిచిన సంవత్సరంలో నడుచుకున్న వాటినే, గడిచిన సంవత్సరంలో మనం జీవించిన జీవన విధానంతోనే, గడిచిన సంవత్సరంలో మనం చేసినటువంటి ఆలోచనలతోనే, గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి పద్ధతులతోనే, గడిచిన సంవత్సరంలో చేసినటువంటి తప్పు నిర్ణయాలతోటే ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో కూడా మనము నడుచుకుంటే దేవుడు మన జీవితాలలో కదలించబడడు. దేవుడు ఎప్పుడు కదలించబడతాడు మన జీవితంలో అంటే, క్యాలెండర్ను సింపుల్గా మార్చేస్తాం మనం సంవత్సరం రాగానే. కానీ ఆ రీతిగా మన జీవితాలను మార్చుకుంటే దేవుడు కదలించబడడు. కానీ దేవుని యొక్క లేఖన భాగాలు స్పష్టంగా మనకు చెప్తుంది ఏంటంటే, పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావముతో, ఎప్పుడైతే ఒక నూతనమైనటువంటి స్వభావం అనగా దైవికమైనటువంటి స్వభావం, నూతనమైనటువంటి స్వభావం అనగా దైవత్వముతో కూడిన స్వభావం, నూతన స్వభావం అనగా దేవునిలో ఉన్నటువంటి పద్ధతులతో, దైవికమైనటువంటి లక్షణాలతో, దైవికమైనటువంటి నియమాలతో, దైవికమైనటువంటి పద్ధతిలో మనము ఎప్పుడైతే నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుతామో అప్పుడు దేవుడు మన ఎడల పనులు ప్రారంభిస్తాడు. ఏదో సంవత్సరం అయిపోయింది, 31వ తారీఖు రోజు పాటలు పాడుకున్నాం, డాన్స్, అనేక ప్రాంతాలు రిసార్ట్స్లలో పెద్ద పెద్ద పైసలు ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద పండుగలు చేసుకున్నట్టే చేసుకున్నారు. కానీ 2 వారాలు పోయినా ఇప్పటికీ మన జీవితంలో ఆత్మీయమైనటువంటి స్థితిలో మనము దినదినము అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాత పద్ధతులతోటే కొత్త సంవత్సరంలోకి వస్తే ఈ సంవత్సరం కూడా అదే సంవత్సరం మాదిరిగా మన జీవితంలో ఉంటుంది. కానీ దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే, పాతవి అన్ని మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ. ఏంటిది నూతన క్రియ అంటే, దైవికమైనటువంటి పద్ధతిలోకి మనం ఎప్పుడైతే వస్తామో, దైవికమైనటువంటి ఉద్దేశంలోకి దేవునితో ఎప్పుడైతే అనుసంధానం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, దేవుడు ఒక కొత్త చాప్టర్ మన జీవితంలో, ఒక కొత్త అధ్యాయాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. ఈ సంవత్సరంలో దేవుని నుండి నువ్వు ఏమి ఆశిస్తున్నావో నాకు తెలియదు. ఈ సంవత్సరంలో నువ్వు దేవుని నుంచి ఏం పొందుకోవాలని అనుకుంటున్నావు నాకు తెలియదు. కానీ గడిచిన సంవత్సరం మాదిరి ఈ సంవత్సరంలో కూడా నీ యొక్క జీవితం ఉన్నట్లయితే ఆ నూతన క్రియ మన జీవితంలో చేయబడదు. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయము ప్రారంభము కావాలి అంటే, మన జీవితంలో దేవుడు ఒక నూతన అధ్యాయం మొదలు పెట్టాలి అని అనుకుంటే, నీ దైవికమైనటువంటి ఆలోచన, నీ ఆత్మీయమైనటువంటి స్థితి, నీ యొక్క జీవన విధానము, నీ పద్ధతి, నువ్వు నడిచే విధానము, నువ్వు మాట్లాడే విధానము, నువ్వు చేసే క్రియలు, మనం అడుగులు వేసే ఆ అడుగులు
దేవునిని మహిమపరుస్తున్నాయా, లేకపోతే మన జీవితము ద్వారా దేవుని నామానికి అవమానం తెచ్చే రీతిగా ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశీలన చేసుకున్నటువంటి క్రమంలో దేవుడు మనకు ఏదైనా తలంపు ఇచ్చి, ఏదైనా మాట్లాడి, ఏదైనా ఆలోచన కలగజేస్తే దాని నుండి మనము బయదొలిగి దేవుని వాక్యానికి సరితూగే రీతిగా నీ జీవన విధానాన్ని సరి చేసుకున్నప్పుడు మాత్రమే ఆ నూతన క్రియ మన జీవితంలో చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో నేను చెప్పాను, పునరుద్ధరణ సంవత్సరము, 7 రెట్లుగా పునరుద్ధరణ సంవత్సరము దేవుడు చేయబోతుండు అని ఎప్పుడైతే ప్రకటించానో, చాలా మంది జీవితాలలో అనేకులు నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటున్నారు ఏంటంటే, దేవుడు మా జీవితంలో కార్యాలు మొదలు పెట్టాడని అనేకులు ఫోన్ చేస్తూ ఉంటున్నారు. మన అనేక ప్రాంతాలలో నాతో కనెక్ట్ అయిన వారు, నా సంఘాలలో. నీ జీవితంలో కూడా దేవుడు నూతన క్రియ చేయాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మునుపటి వాటితోటే నువ్వు కొత్త సంవత్సరంలోకి వస్తే దేవుడు నూతన క్రియ నీ జీవితంలో ప్రారంభించాడు. ఎంతమంది కోరుకుంటున్నారు, దేవుడు నా ఎడల ఒక నూతన క్రియ చేయాలని, దేవుడు నా ఎడల కదలించబడాలి, దేవుడు నాతో పాటు 2026 సంవత్సరంలో నేను దేవునితో నడవాలి, దేవుడు నాతో నడవాలి అని అనుకున్న వారు ఉంటే, పాతవి విడిచిపెట్టి మనము కొత్త సంవత్సరంలోకి ఏ రీతిగా క్యాలెండర్ మార్చుకొని ఏ రీతిగా వచ్చామో ఆ రీతిగా కాకుండా దేవునితో మన ఆత్మీయ స్థితిని దిద్దుకున్నప్పుడు మాత్రమే నూతన క్రియ నీ ఎడల చేయబడుతుంది. కొత్త సంవత్సరం అనేది ఒక కొత్త అవకాశం మన జీవితంలో, ఒక కొత్త అధ్యాయం మన జీవితంలో, కొత్త జీవితం మన జీవితంలో. కనుక మనము వాక్యముతో దినదినము కూడా పరిశీలన చేసుకుంటూ దినదినము కూడా మనము దేవునిలోకి ఎదగాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయబడతాడు. కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్లు మార్చుకుంటాం, ఆ పాత క్యాలెండర్ తీసేస్తాం, కొత్త క్యాలెండర్ పెట్టుకుంటాం. ఏం చేంజ్ ఉంది? ఏమైనా ఉందా చేంజ్? నో చేంజ్. మరి ఎంతమంది చెప్తారు కొత్త సంవత్సరంలో 2026 సంవత్సరంలో పోయిన సంవత్సరం మాదిరి కాకుండా ఈ సంవత్సరంలో నేను ఒక కొత్త పద్ధతిని కొత్త ఆలోచనతో నడుచుకోవాలి, లేకపోతే కొత్త దైవికమైనటువంటి ఆత్మీయతలో నేను వెళ్ళాలి, లేకపోతే దేవుడు నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించాలని ఎంతమంది కోరుకుంటున్నారు? కనుక దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే వాక్యము ఏమని చెప్తుందంటే, ఇక్కడ ఈ 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము. నీ జీవితంలో అనేక సంవత్సరాలు గతించిపోచుండొచ్చు. దేవుని కృప లేందే మనము 2026 సంవత్సరంలోకి రాలేదండి. దేవుని కృప ఉంది కాబట్టే, దేవుడు మన ఎడల ప్రణాళిక ఉంది కాబట్టే, దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు మన ఎడల ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా కృపగలవాడు. ఎందుకు కృపగలవాడు అంటే, ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రపంచంలో ఈ నూతన సంవత్సరంలో 845 కోట్ల జనాభాలో ఈ రోజు నువ్వు ఈ మందిరంలో కూర్చొని ఉన్నావంటే అది దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు కాబట్టే ఈరోజు ఈ మందిరంలో కూర్చొని శ్వాస తీసుకుంటున్నావు. ప్రతిరోజు కూడా నీకు శ్వాసనిస్తున్నాడు దేవుడు. ఎందుకు? నీ ఎడల దేవుడు కృప చూపిస్తుంటున్నాడు. ఎందుకు దేవుడు కృప చూపిస్తున్నాడు? మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నా, ఏ రీతిగా మనం జీవిస్తున్నా దేవుడు నీ ఎడల ఎందుకు ఎడతెగక కృప చూపిస్తుందంటే, నీవు గడిచిన 25 సంవత్సరంలో మనము తీసుకున్న పద్ధతుల నిర్ణయాల ప్రకారం కాకుండా కొత్త సంవత్సరంలో కొత్త ఉద్దేశంతో దేవునితో నడవాలి, దేవునితో జీవించాలి, దేవునితో ఒక ఆత్మీయ స్థితిలోకి నువ్వు రావాలి అని నీ ఎడల దేవుడు కృప చూపిస్తుంటున్నాడు. దేవుడు చూపిస్తున్నటువంటి ఆ కృప నీ జీవితంలో నిరర్థకం అయిపోతుందేమో.
మన ఎడల నిరర్థకమైపోతుంది. ఎందుకు నిరర్థకమైపోతుంది? ఎందుకు దేవుని కృప నిరర్థకంగా అయిపోతుంది మన జీవితంలో అంటే, దేవునితో నీ ఆత్మీయ స్థితిని నువ్వు ఎప్పుడన్నా పరిశీలన చేసుకున్నావా? మన జీవితము ద్వారా దేవుని నామానికి ప్రీతికరంగా ఉందా, అవమానకరంగా ఉందా? దేవుని నామాన్ని గణపరిచే రీతిగా ఉన్నానా, దేవుని నామానికి దేవుని సంఘానికి అవమానం తెచ్చే రీతిగా ఉందా? ఎందుకు దేవుడు నీ ఎడల కృప చూపిస్తున్నాడు అంటే, దేవుని మనస్సు నీకు రావాలి అని. ఎందుకు దేవుడు ఎందుకు నీ ఎడల కృప చూపిస్తున్నాడు అంటే, దేవుని యొక్క ఆలోచన నీ ఆలోచనగా మార్చబడాలి. ఎందుకు దేవుడు నీ ఎడల కృప చూపిస్తున్నాడంటే, దేవుని మనసు నీకు రావాలి. ఎందుకు దేవుడు నీ ఎడల కృప చూపిస్తున్నాడంటే, దేవునిలో ఉన్నటువంటి దైవత్వము నీకు రావాలి అని. దేవుడు కృప చూపెట్టకపోతే నీకు శ్వాస వచ్చేది కాదు. నువ్వు శ్వాస తీసుకునేదానివి కాదు, వాడవు కాదు. దేవుని వాక్యం చూడండి, ఇక్కడ కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నదంట. ఎడతెగక అంటే ఎల్లప్పుడూ. ఈరోజు ఒకసారి మన ఆత్మీయ స్థితిని పరిశీలన చేసుకుంటే, వెనుకకు చూసుకుంటే, ఎన్నెన్ని తప్పులు చేసినా అది నీకు దేవునికి తప్ప, మనకు మన వ్యక్తిగత జీవితం ద్వారా ఏమేమి జరిగినా అవి మనకు దేవునికి తప్ప ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదు. ఎందుకు దేవుడు కృప చూపిస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గనుక మనము నిర్మూలము కాకున్నామంట. చూసారా? ఒక రెప్ప పాటున దేవుడు నిన్ను మర్చిపోతే ఏంది పరిస్థితి చెప్పండి? ఒక రెప్ప పాటున దేవుడు మనల్ని మర్చిపోతే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? దేవుడు కృప చూపడడం మానేస్తే ఏంటి పరిస్థితి? దేవుడు నీ ఎడల మన ఎడల కృప చూపడం మానేస్తే అడుగు తీసి అడుగు బయట వేయగలుగుతామా? కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప మన జీవితంలో అభివృద్ధిలోకి రావాలి అంటే, దేవుడు నీ జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభించాలి అంటే, మునుపటి వాటిని విడిచిపెట్టి జ్ఞాపకం చేసుకోకుండా దేవునితో కొత్త సంవత్సరంలో కొత్త పద్ధతిలో నువ్వు నడిస్తే నీకు కావలసిన ఆశీర్వాదం, నీకు కావలసినటువంటి మేలులు, నీకు కావలసినటువంటి స్వస్థత, నీకు కావలసినటువంటి ఏది నువ్వు ప్రార్థన చేసినా అవన్నీ కూడా ఆయన మహిమైశ్వర్యము చొప్పున నీకు తీర్చబడుతుంది. ఇక్కడ చూడండి 23వ వచనంలో, అనుదినము నూతనంగా ఆయన ఒక వాత్సల్యత పుట్టుచున్నదంట. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అంట. నిన్నటి ఓటములో ఈ రోజును నిర్ణయించావు. నిన్నటి పాపాలు రేపటిని నిర్ణయించావు. కానీ నువ్వు దేవునితో దైవికత్వంలోకి నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో, మనం ఎప్పుడైతే దైవత్వంలోకి మార్చబడతామో, మనం ఎప్పుడైతే దైవికమైనటువంటి పద్ధతిలో మన ఆత్మీయ స్థితి దినదినం ఉంటుందో, అప్పుడు దేవుడు కార్యాలు ప్రారంభిస్తాడు. నిన్నటి నష్టము రాబో ఆశీర్వాదాలను కూడా ఆపలేవు. కనుక పూర్వ సంగతులను జ్ఞాపకము చేసుకోకుండా దాన్ని విడిచిపెట్టి, మరి గతాన్ని వదిలిపెట్టి దేవునితో ఒక నూతనమైనటువంటి స్థితిలోకి మనం రావాలి. అంటే గతంలో చేసిన అవన్నీ కూడా రేపటి ఆశీర్వాదాలకు బ్లాకర్స్, ఆపేవిగా ఉంటాయి. కనుక మన జీవితంలో దేవుని యందు ఆత్మీయతలో ఎదగాలి. కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి చదువుకుంటే ఇక్కడ ఏమన్నది? ఇక్కడ సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అంటే ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉంటున్నారు. ఏంటి? నేను ఇది వరకే కొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మర్చిపోవాలి. గడిచిన మాసాలలో, గడిచిన నెలలో, గడిచిన సంవత్సరాలలో ఏమేమి చేశామో, ఏమేమి అనుసరించామో, ఏమేమి పద్ధతులు రాంగ్ డెసిషన్స్ తీసుకున్నామో, ఏ రీతిగా దేవుని నామానికి అవమానం తెచ్చే రీతిగా మనం అనుకుంటాం. చాలా మంది ఏంటంటే, ఆత్మీయతలో జీవించకపోతే దేవుడు చూస్తుండా అని అనుకుంటాం. బైబిల్ చదవకపోతే దేవుడు ఏమన్నా చూస్తుండా అనుకుంటాం. దైవత్వంలో నడవకపోతే దేవుడు ఏమన్నా చూస్తుండా అని అనుకుంటాం. కానీ దేవుడు ఎడతెగక నీ ఎడల కృప చూపిస్తుందంటే
మన ఆత్మీయ స్థితి, మనం దేవునితో నమ్మకంగా ఉండాలా లేదా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి ఇక్కడ, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపరచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానము పొందవాలని. చూసారా, దేవుడు నీ ఎడల నూతన క్రియ చేస్తే దేవుడు నీకు బహుమానం ఇవ్వడానికే దేవుడు నేను తీసుకెళ్తాడు. అపోస్తలుడైన పౌలు చెప్తుండే, ఏం చెప్తున్నాయినా, ముందట నా కొరకు ఒక బహుమానం దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు నీకు ఒక రివార్డ్ ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ ఎడల ఒక కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ ఎడల ఒక నూతనమైనటువంటి స్థితిలోకి నేను తీసుకుపోవాలని అనుకుంటున్నాడు. గత సంవత్సరం అంతా అనారోగ్యం చేత బాధపడినావేమో, గత సంవత్సరం అంతా దారిద్ర్యంలో ఉన్నావేమో, గత సంవత్సరం అంతా శాంతి సమాధానం లేక ఉన్నావేమో, గత సంవత్సరం అంతా నువ్వు కష్టాలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇంట్లో సమాధానం, భార్య మధ్యలో, భర్తల మధ్యలో గొడవలతో నువ్వు కొట్టుమిట్టాండవేమో. కానీ దేవుడు నీ ఎడల ఒక నూతన క్రియ చేయాలంటే పాత వాటిని అన్నిటి కూడా దేవునికి అప్పగించి, నీకు తెలుసు ఏవేవి అప్పగించాలో దేవునికి, నీకు తెలుసు దేవుని నామానికి అవమానం తెచ్చేటి మన ఎడల ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనకు తెలుసు. బట్ అన్నిటిని కూడా దేవునికి అప్పగించి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెత్తాలి. నువ్వు ఏంటిది ఆ గురి? దేవుడిచ్చే గురి ఏంటి? అది నిన్న మన జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమానం పొందుకోవాలంటే గతాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అపరిశుభ్రతను విడిచిపెట్టాలి, అవినీతిని విడిచిపెట్టాలి, అబద్ధాలను విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఏది దేవుని వాక్యంతో సరితూగదో దాన్ని విడిచిపెట్టి దేవుడు నీకు ఇవ్వబోయే బహుమానం కొరకు నువ్వు పరిగెత్తాలి. సాధ్యమేనా? సాధ్యము కావాలి అంటే దేవుని వాక్యం మీద నీ జీవితాన్ని నిర్మించుకోవాలి. దేవుని వాక్యం మీద మన జీవితాలను నిర్మించబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతాం. కనుక ఇక్కడ చూడండి ఏమనుంది ఇక్కడ, ఏంటంటే అయితే ఒకటి చేసి వెనక ఉన్న అన్ని మర్చిపోవాలంట. గడిచిన మాసంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టు, సంవత్సరాలు అవన్నీ కూడా విడిచిపెట్టి వాటి కొరకు వేగిరపరచు, క్రీస్తుని ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందాలంట. ఆ బహుమానం ఎక్కడిస్తారు నీకు? రోడ్ల మీద బస్సులో పోతే ఇవ్వరు. ఎక్కడిస్తారు బహుమానము? దేవుని దగ్గరికి వచ్చినప్పుడే, దేవుని రూపంలోకి నువ్వు మార్చబడినప్పుడే ఆ బహుమానం దొరుకుతుంది నీకు. ఆ బహుమానం ఎక్కడిస్తారు నీకు? ఏదో పైసలు పెట్టుకుంటే కొనుక్కుంటే వచ్చే బహుమానం కాదు అది. ఎప్పుడు వస్తుంది ఆ బహుమానము? దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధతలోకి మార్చబడినప్పుడు. ఎప్పుడు వస్తుంది ఆ బహుమానము? దేవునిలో ఉన్నటువంటి నీతిలోకి నువ్వు మార్చబడినప్పుడు. ఎప్పుడు వస్తుంది ఆ బహుమానం అంటే దేవుని స్వభావము నీలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ స్వభావము మరి ఆ బహుమానము దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. కనుక ఓల్డ్ థింగ్స్ అన్ని కూడా విడిచిపెట్టాలి. ఆ పాత పద్ధతులలో ఇంకా సంవత్సరం మారింది, ఆ కష్టాలు పోలే, ఆ బాధలు పోలే, ఆ ఇబ్బందులు పోలేదు, ఆ పాపం పోలేదు, ఆ చెడుతనం పోలేదు, అవన్నీ నీతో పాటు కొత్త సంవత్సరానికి వచ్చినాయేమో, అవిటితోటే నువ్వు బాధపడుతున్నావేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంట, ఎడతెగక నీ ఎడల కృప చూపిస్తుంది. ఎందుకు కృప చూపించాలి దేవుడు నీకు? పాత నిబంధన గ్రంథంలో చూస్తే దేవునికి విరుద్ధంగా ఎవరు పనిచేసినా ఫట్ మన ఎగిరిపోయేవారు వెంటనే. దేవునికి విరుద్ధమైన పనులు ఎవరు ఎన్ని వేసినా ఫట్ మన ఎగిరిపోయేది, స్పాట్ల డెత్. పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఎందుకు దేవునికి విరుద్ధంగా ఎవరు మాట్లాడదు, దేవునికి విరుద్ధంగా ఎవరు ఏ పనులు చేయొద్దు, దేవునికి విరుద్ధంగా దైవజనుడు మోషేకు విరుద్ధంగా ఎవరు మోషేని టచ్ చేసిన స్పాట్ డెత్ అయ్యేది. మోషే వల్ల అక్క పేరు ఏం పేరు? మిరియా. ఏం చేసింది ఆమె? మోషేనేమి ఇట్లా జస్ట్ ఒక మాట అనగానే ఆమెకి ఏమొచ్చేసిందంట? ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు నీ ఎడల ఇంకా దేవుడు ఈ సంవత్సరంలో ఈ రోజులో కృప చూపిస్తున్నాడు దేవుడు?
దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన ఎందుకు దేవుడు కృప చూపిస్తున్నాడు అంటే నీ ఎడల ఒక నూతన క్రియ దేవుడు చేయాలని ఆశపడుతుంటున్నాడు. దేవుని ప్రణాళిక నీ జీవితంలో స్థిరపరచబడాలని ఆశపడుతుంటున్నాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యంలోకి నువ్వు ఈ రోజైనా వస్తావేమో అని దేవుడు ఆశతో ఎదురు చూస్తుంటాడు. ఆ బహుమానం నువ్వు పొందుకోవాలని ఆశతో దేవుడు ఎదురు చూస్తుంటాడు. కానీ మరి మనమేమో దేవునికి అయిష్టుడుగా బ్రతుకుతున్నామేమో ఎక్కడో ఒక దగ్గర. ఆ కృప ఎడతెగక నీ ఎడల చూపిస్తున్నటువంటి తరుణంలో ఆ ప్రాసెస్ లో దేవునితో మన జీవితాన్ని కృప మన జీవితంలో దినదినము వర్ధిల్లుతుంది. మన జీవితంలో దినదినము అభివృద్ధిలోకి రావాలి అని ఆయన కృపను విస్తరిస్తుంది. కనుక పాత పద్ధతులతో నేను అప్పుడు ఆ తప్పు చేసిన ఈ తప్పు చేసిన దాన్ని బట్టి నేను ఈరోజు అనుభవిస్తున్నాను అనుకుంటామేమో, బాధపడుతున్నామేమో. కానీ అవన్నిటిని విడిచిపెట్టి దేవుని స్వభావంలోకి వస్తేనంట దేవుని యొక్క వాక్యం అష్యూరెన్స్ ఇస్తున్నాడు. దేవుడు అంటే ఏమిస్తున్నాడు చూడండి, ఇక్కడ 147వ కీర్తన 3వ వచనంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఏంటంట? గుండె చెదిరిన వారు అంటే నీ పాత అన్ని కూడా రాంగ్ డెసిషన్స్ అన్ని కూడా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఒక నిర్ణయం తీసుకొని దేవా నీ తట్టు నేను తిరుగుతున్నా, నీ కొరకు నేను జీవిస్తా అంటే నీ పాస్ట్ వుండ్స్ అన్ని కూడా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. వాక్యం చూడండి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడంట. ఎప్పుడు ఎప్పుడు బాగు చేస్తాడు దేవుడు? ఈ గుండె చెదిరిన వారిని ఎప్పుడు బాగు చేస్తాడంట దేవుడు? గత గాయాలన్నీ కూడా విశ్వాసాన్ని చంపుతాయి. కానీ దేవుడు ఎప్పుడు బాగు చేస్తాడంట? దేవుని స్వభావంలోకి నువ్వు మార్చబడినప్పుడు. దేవుని గాయాలు అక్కడ చూడండి, వారి గాయాలను కట్టువాడు ఆయనే. ఎప్పుడు ఎప్పుడు కడతాడు దేవుడు? దేవుడు నేను ఎన్ని పాపాలు చేసిన దేవుడు ఏమని, నేను ఆదివారం చర్చికి పోతే చాలు, అంతే, నేను ప్రార్థన చేస్తే చాలు, దేవుడు అన్ని కూడా అన్ని బాగా అవుతాయి. చెప్పేటోళ్ళు కూడా చెప్తారు, నువ్వు వీటికొస్తే మంచిగా అవుతావు, వాడికొస్తే మంచిగా అవుతావు. ఏడికొస్తే మంచిగా బైబిల్ చెప్తుందా? వీడికొస్తే మంచిగా అవుతావు, అక్కడికి వస్తే మంచిగా అవుతుంది బైబిల్ చెప్తుందా? వీడికొస్తే మంచిగా అవుతావు, వాడికి పోతే మంచిగా అవుతావు బైబిల్ చెప్తుందా? బైబిల్ దేవుడు ఎప్పుడు బాగు చేస్తాడు? ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు, నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా దేవుడు బాగు చేస్తాడు నేను. దేవుడు ఎప్పుడు బాగు చేస్తాడు? నీ హృదయము దేవునితో సరితూగినప్పుడు బాగు చేస్తాడు. ఎప్పుడు గాయాలు కడతాడు దేవుడు? నీ ఆత్మీయ స్థితి దేవుని రూపంలోకి మార్చబడినప్పుడు. దేవుని యొక్క ఆత్మీయతలో పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలో దేవుడు నూతన క్రియ నీ జీవితంలో చేయాలి. నీ గాయాలు కట్టబడాలంటే నీ జీవితము రూపాంతరము దేవునిలోకి మార్చబడినప్పుడు దేవుడు ఈ కార్యం మన ఎడల చేస్తాడు. ఇది వాక్యము, ఇది బిబ్లికల్ ప్రిన్సిపల్, ఇది వాక్యం అండి. ఇది వాక్యం ప్రకారం నడుచుకోవాలి. క్రైస్తవులకు విశ్వాస ప్రామాణికమైంది బైబిల్, ఒక నోటి మాట కాదు. బైబిల్ ఏది చెప్తుందో దాని ప్రకారం జీవించిన విశ్వాసే దేవుల్లో వర్ధిల్తాడు. అది బైబిల్ చెప్తుంది, అంతేనా? అది దేవుడు చెప్తున్నటువంటి ప్రిన్సిపల్. అది గాయాలు ఎప్పుడు కడతాడు దేవుడు? గుండె చెదిన వారిని ఎప్పుడు బాగు చేస్తాడు దేవుడు అంటే దేవుని రూపంలోకి మార్చబడాలి. అంటే దేవుని ఆత్మీయతలోకి నువ్వు రావాలి, దేవునిలోకి నువ్వు ఎదగాలి. నూతన క్రియ ఎప్పుడు చేస్తాడు? నూతన అధ్యాయం ఎప్పుడు ప్రారంభిస్తాడంటే ఇగో ఇదేం చెప్తుందో దాని ప్రకారం నడుచుకున్నప్పుడు చేస్తాడు దేవుడు. ఆత్మీయమైనటువంటి స్థితిలో 2026 సంవత్సరము నీ సంవత్సరంగా నువ్వు మార్చబడాలి అని అనుకుంటే, నీకున్న గడిచిన సంవత్సరంలో జరిగినటువంటి ఆ కష్టాలైతేనేమి, బాధలైతేనేమి, అనారోగ్యం అయితేనేమి, లేకపోతే ఇంకా దేవునికి వ్యతిరేకంగా నువ్వు తీసుకున్న నిర్ణయాలు అయితేనేమి, నువ్వు వేసిన అడుగులైతేనేమి, ఇంకా దేవునికి అవమానం తెచ్చే రీతిగా నువ్వు బ్రతికిన విధానం అయితేనేమి, అవన్నిటినీ దేవా నీ కృప నా ఎడల ఎడతెగక చూస్తున్నాం, నేను నిర్మూలం కాలేక ఈరోజు ఉన్నాను అంటే నీ కృప దేవా అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము సరి చేసుకుంటామో అప్పుడు దేవుడు కనికరిస్తాడు. మీకా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, అక్కడ చదువుకుందాం. మీకా 7వ అధ్యాయం 19వ వచనంలో కనుక మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, మీకా 7:19 ఆయన మరలా మన యందు ఏం చేశాడంట? ఎవరు? ఆయన దేవుడు అంట. ఏం చేశాడంట? మరలా మన యందు జాలిపడు. ఎప్పుడు జాలిపడతాడు దేవుడు?
ఎప్పుడు కనికరిస్తాడు దేవుడు, ఎప్పుడు నీ అందు నీ మీద దృష్టి ఉంచుతాడు దేవుడు అంటే నీవు పూర్తి స్థాయిలో దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, పూర్తి స్థాయిలోకి రూపాంతరం చెందబడినప్పుడు, పూర్తి స్థాయిలో దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం నువ్వు జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరలా జాలిపడును, మన దోషములను అణిచివేస్తాడంట. దేవుడేమో నీ ఎందుకు కృప నీ జీవితంలో విస్తరిస్తుండే ఈరోజు అంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి తప్పులు సరి చేసుకొని దేవునితో జీవిస్తే, ఇక్కడ చూడండి దేవుడు నిన్ను చంపేస్తా, నిన్ను లేపేస్తా, లేకపోతే నీకు శిక్షిస్తా అని చెప్పట్లేదు దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడంట, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ ఎన్నిటిని ఒకట, రెండా, మూడా, నాలుగా, ఐదా, ఆరా, ఏడా, ఎన్నిటిని? ఎన్నున్నాయి మన పాపాలు? ఎన్ని క్వింటాలు ఉన్నాయి? ఎన్నున్నాయి పాపాలు? ఎన్నిటినంట? అన్నిటినీ ఏడబడేస్తారట, తీసుకుపోయి ఏడేస్తారు, ఊరాతలు వేస్తారు. మళ్ళీ ఇక్కడ చెత్త అంతా పోయి అక్కడ ఎక్కడ ఉంటుంది, ఎన్నో దగ్గర ఉంటుంది కదా. కానీ దేవుడు ఏం చేస్తాడంట, ఎవడన్నా పోయి దేవులాడతారు అక్కడ పోయి ఎక్కడెక్కడ ఉంది పాపాలు ఫలానా ఎక్కడ దేవులాడతారా? మీకు సంగతి తెలుసా, ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉగ్రవాది, వాడు అమెరికా దేశాన్ని గడగడలాడించిన ఉగ్రవాది, వాని అమెరికా దేశం చంపేసి ఎడబడేసిందో తెలుసా మీకు? ఎడబడేసిందో తెలుసా? ఒసామా బిన్ లాడెన్ తీసుకుపోయి ఎడబడేసిరు సముద్రంలో, ఎవ్వరికి కనబడని జాగల అని గాలబెట్టి తీసుకుపోయి ఎక్కడ పడేసిరు? రోడ్డు మీద గాలబెట్టి చంపేసిరు అనుకో, ఆడొక విగ్రహం పెడతారు అక్కడ, ఒసామా బిన్ లాడెన్ కా గుడి అని పెడతారు ఆడ. అంతేనా? దేవుడు కూడా అదే చెప్తుండే, ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తావో దేవుడు ఏం చేస్తాడంట, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో పాడవేస్తాడు. అది దేవుని యొక్క కృప. మన పాపాలను సముద్ర లోతుల్లో ఆయన పడవేయనని దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తాం. దేవుడు నిన్ను జ్ఞాపకం పెట్టని దేవుడు ఎందుకు, మన పాపాలన్నీ కూడా మనం విడిచిపెట్టేసి దేవునితో ఒక నూతన క్రియలోకి మార్చబడాలి అంటే మనము విడిచిపెట్టాల్సినవన్నీ కూడా విడిచిపెడదాం. చెప్పండి నీ పక్కవారితో, నూతన సంవత్సరం 2026 సంవత్సరము నీ జీవితంలో కోల్పోయినవన్నీ దేవుడు 7 రెట్లు పునరుద్ధరించాలి అని అనుకుంటే సరి చేసుకోవాల్సిన అన్ని కూడా సరి చేసుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, సముద్రపు వారి పాపాలన్నిటినీ, తప్పులన్నిటినీ, చెడు క్రియలన్నిటినీ సముద్రపు అగాధములలో దాన్ని పడవేసినప్పుడు ఇప్పుడు నువ్వు ఎట్లా మార్చబడతావు? అప్పుడు మనము నీతివంతమైనటువంటి స్వభావంలోకి, పరిశుద్ధమైనటువంటి స్వభావంలోకి, యథార్థమైనటువంటి స్వభావంలోకి, మరి దేవుల్లో ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఎప్పుడు? వాక్యము ద్వారా నీ జీవితము దిద్దబడినప్పుడు. వాక్యము ద్వారా నీ జీవితం దిద్దబడుతుందా? కట్టబడుతుందా? ఎందుకు ఇంకా ఎన్ని రోజులు మనం దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తాం? నూతన కార్యం అంటే ఏంటి అంటే నూతన దిశ నీ జీవితంలో. నూతన కార్యం అంటే ఏంటి? నూతన దిశ, నూతన అధ్యాయము. వాక్యంలో ఒక మాట మనం చూసుకుందాం. ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం 5వ వచనంలో చూస్తే, ఇక్కడ సామెతలు అందరు చదవండి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధి ఏంటంట? మన జీవన విధానం ఎట్లుంటుంది? మన ఆలోచనల ప్రకారం మనం జీవిస్తాం, మన పద్ధతి ప్రకారం మనం జీవిస్తాం. నీకు ఏ ఆలోచన వస్తే, పక్కోళ్ళు ఏ ఆలోచన చెప్తే, ఇంకోరు ఏ ఆలోచన చెప్తే దాని ప్రకారం జీవిస్తాం. అందుకే దేవుడు కదిలించబడ్డాడు. ఇక్కడ వాక్యం చూడండి, ఇక్కడ నీ స్వభావము, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఎట్లా? నీ స్వభావం ప్రకారము, నీ స్వబుద్ధి ప్రకారం నువ్వు జీవిస్తే దేవుడు కార్యాలు చేయడు. నీ స్వబుద్ధి ప్రకారం చేస్తే దేవుడు మన జీవితంలో కదిలించబడాడు. మన సొంతంగా నడుచుకుంటే దేవుడు కదిలించబడు. కానీ ఇక్కడ నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏందంట? ఏకవచనమా బహువచనమా? అక్కడ
మీరంటుండా నీవంటుండా దేవుని వాక్యం ఏం చెప్తుంది అక్కడ? నీ ప్రవర్తన ఏంటి? నీ ప్రవర్తన అంటే ప్రవర్తన అంతటి యందు ఆయన అంటే టోటల్ గా మనము దేవునికి సరెండర్, దేవునికి సబ్మిట్ కావాలి. అప్పుడు దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టినప్పుడు దేవుడు నీ స్టీరింగ్ పట్టుకొని ఆయన ముందుకు నడిపిస్తాడు. అట్లా దేవుడు పనిచేస్తాడు. అది దేవుడు పనిచేసే విధానం. ఇప్పటి వరకు నీ సొంతంగా చేసుకున్న నిర్ణయాల ప్రకారం, ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న నిర్ణయాల ప్రకారం నువ్వు నడుస్తున్నావేమో. ఈ 2026 సంవత్సరంలో దేవా, ఇప్పటి వరకు నా సొంత శక్తి మీద, నా సొంత ఆలోచన మీద, సొంత పద్ధతి మీద, ఇంటి పక్కలు చెప్పినట్టు, ఇంటి ఫ్రెండ్స్ చెప్పినట్టు, బంధువులు చెప్పినట్టు నేను ఈ రోజు వరకు నేను నడుచుకున్నా. ఈ రోజు నా ప్రవర్తన అంతా కూడా నేను నీకు ఇస్తున్నా. 2026 సంవత్సరము నా సంవత్సరంగా మార్చని ఎప్పుడైతే నీ హృదయాంతరంగంలో నుండి దేవుని దగ్గర మొరపెడతావో, ఎప్పుడు మొరపెట్టాలి? పాపాలన్నీ కూడా దేవుడు సముద్రంలో, అగాధ స్థలంలో పడవేసినాక నెక్స్ట్ చేసేది ఏంది? దేవుని దగ్గర నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలోకి ఒప్పుకుంటే అప్పుడు ఏం చేశాడంట? నీ త్రోవలను సరళం చేస్తాడంట. అంటే నీకు కావలసినటువంటి స్వస్థత వస్తుంది, నీకు కావలసినటువంటి ఆరోగ్యం వస్తుంది, నీకు కావలసినటువంటి ధనం వస్తుంది, నీకు కావలసినటువంటి రక్షణ వస్తుంది, నీకు కావలసినటువంటి పరిశుద్ధత వస్తుంది, నీకు కావలసినటువంటి అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది దేవుడు మన ఎడల కదిలింపబడే పద్ధతి. నూతన కార్యం చేయాలా? ఎంతమంది చెప్తారు నా జీవితంలో నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన కార్యం చేయాలి? ఎంతమంది ఇంతవరకు వద్దా? పాతదే మంచిగా ఉందేమో, వేస్ట్ కదా, లైఫ్ అంతా పాతదే మంచిగా ఉంది కదా. పాతదే మనతో నడుము నొప్పి, ఆ నడుము నొప్పితోటే పోదాం. కొత్త సంవత్సరం 10 లక్షలు అప్పు ఉంటే 10 లక్షలతోటే, ఇంకో సంవత్సరం పోతే ఇంకొక 20 లక్షల అప్పుతోటి 20 లక్షల అప్పు పోదా. మాట్లాడండి. ఇంట్లో సమాధానం లేదు, పిల్లల మధ్యలో భార్య భర్తల సమాధానం లేదు, అట్లనే పోదాం. ఎప్పుడు చేస్తాడు దేవుడు నూతన కార్యము? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన సరెండర్ చేయి. ఈరోజు ప్రార్థనలో, దేవా 2025 నేను రాంగ్ డెసిషన్స్ తీసుకున్న దేవా, తప్పే. జనాలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిరు, జనాలు నన్ను ప్రభావితం చేసిరు, లేకపోతే నా ఫ్రెండ్స్ నన్ను ప్రభావితం చేసిరు, లేకపోతే నా బంధువులు నన్ను ప్రభావితం చేసిరు. నా సొంతంగా నేను నిర్ణయం తీసుకోలేకపోయినా ఈ రోజు ఈ వాక్యం తర్వాత నా ప్రవర్తన అంతటి అందు నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నా. నా త్రోవలు సరళం చేయి, నన్ను ప్రభావితం చేసినోని కంటే కూడా నన్ను గొప్పగా ఆశీర్వదించని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నూతన కార్యము నీ ఎడల చేయబడుతుంది. నూతన కార్యము నీ ఎడల చేయబడుతుంది. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క పద్ధతి. కనుక నూతనముగా మనం మార్చబడాలని దేవుని యొక్క కార్యం సెలవిస్తుంది. కనుక ఈ మధ్యాహ్న కాల వేళలో నీ ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నా. నువ్వు అడగండి పక్కవతో, దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతుంది. నీవు సిద్ధమేనా? గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎడతెగక ఆయన మన ఎడల కృప చూపిస్తున్నాడు. ఆయన కృపను నువ్వు అలుసుగా తీసుకుంటున్నావేమో, ఆయన కృపను నీ ఎడల నువ్వు వ్యర్థపరుస్తున్నావేమో, ఆయన కృప నీ ఎడల నువ్వు మిస్యూజ్ చేస్తున్నావేమో. ఈ 2026 సంవత్సరంలో దేవుని దగ్గరకు వద్దామా? ఈ 2026 సంవత్సరంలో నీకు కావాల్సింది దేవుని నుంచి పొందుకోవాలంటే సబ్మిట్ చేయాల్సింది అన్ని కూడా సబ్మిట్ చేస్తాం. దేవుని పాత అన్ని కూడా విడిచిపెడతాం, కొత్త వాటి కొరకు మనం వేగిర పడదాం. దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూడాలంటే, నూతన కార్యం నీ జీవితంలో చేయాలి అంటే సరెండర్ కావాల్సిందే. దేవుని యొక్క కార్యాలు నీ ఎడల నువ్వు ఈ 2026 సంవత్సరం చేయాలంటే నీవు దేవునితో సరితూగినప్పుడు మాత్రమే దేవుడు కార్యాలు చేస్తాడు. విలాప వాక్యంలో మళ్ళీ ఒకసారి మనం అక్కడ వెళ్దాం. విలాప వాక్యంలో ఏమన్నది అక్కడ? 3:22లో ఏమన్నది అక్కడ? చివరిగా చదువుకొని ముగించుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిన గనుక మనము నిర్మూలం కాకున్నామంట. చూసారా? అంటే ఏదో రకంగా నిర్మూలం కావడానికే సాతాను తిరుగుతుంటాడు భూమి మీద. ఏదో రకంగా నేను పడేయాలని సాతాను తిరుగుతూనే ఉంటాడు.
మనం ఏమనుకుంటాం, లోకంలో ఉన్న ప్లెజర్స్ బాగా అనిపిస్తాయి, లోకంలో ఉన్న పద్ధతులు బాగా అనిపిస్తాయి, లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు బాగా అనిపిస్తాయి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాలని అనుకుంటాం. కానీ దేవుడు నీ ఎడల కృప చూపిస్తున్నటువంటి తరుణంలో నీవు దేవునికి అంత లాయల్గా ఉన్నామా మనం? దేవునికి అంత నమ్మకంగా ఉన్నామా మనం? దేవుడు అంత కృప చూపిస్తుంటే మనం ఒక ½ ఇంచ్ మందమన్న దేవునికి రిటర్న్గా ఇస్తున్నామా మనం? ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుడు ఒక అవకాశం ఇస్తుంటున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో 2వ ఆదివారం నాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ అవకాశంలో దాన్ని సద్వినియోగం చేసుకుంటావా, లేకపోతే దాన్ని వ్యర్థం చేసుకుంటావా? అది ఇట్స్ అప్ టు యూ. అది నీకే వదిలేస్తున్నా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు జీవిస్తే దేవునికి దూరం అయిపోతాం. దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తే దేవుడు నీ ఎడల ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు, నూతన కార్యము దేవుడు నీ ఎడల చేయబోతున్నాడు. కనుక పూర్వ సంగతులను విడిచిపెట్టి, గతాన్ని విడిచిపెట్టి దేవునితో మనం ఒక నూతనమైనటువంటి స్థితిలోకి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మనము దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. చివరిగా ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు అద్భుత కార్యాలు చేయాలని ఎంతమంది ఆశపడుతుంటున్నారు? ఎవరికి కావాలి అద్భుతాలు? ఎవరికి కావాలి అద్భుతాలు? ఇదేంది బైబిల్ ఇట్లా చెప్తుంది, తప్పు చెప్తుంది ఏంది బైబిల్? అద్భుత కార్యాలు చేయాలంటే ఎక్కడికో పోవాలిగా, గాలి ఎవరు పిలుస్తారుగా, అక్కడ పోవాలిగా. అద్భుత కార్యాలు జరగాలంటే ఎక్కడికో పోవాలి కదా. బైబిల్ ఏంది ఇట్లా చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? చూడండి, ఇక్కడ దేవుడు నీ ఎడల అద్భుత కార్యాలు చేయును గనుక మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి, పరిశుద్ధపరచుకొనుడి. అంటే నీ హృదయము పరిశుద్ధపరచబడితేనే తప్ప నీ ఎడల కార్యము జరగదు. అది బైబిల్ చెప్పేది, ఇది నేను చెప్పేది కాదు. ఇది బైబిల్ చెప్తుంది. విశ్వాసులకు ప్రమాణం ఏంది? బైబిల్. దీన్ని తప్పి వక్రీకరించి చెప్పేదాన్ని ఏమంటారు? ఏమంటారు? అబద్ధం. ఈ రోజులలో జనాలు అబద్ధాన్ని నమ్ముతారు కానీ బైబిల్ ఎవరు నమ్మట్లేదు. ఇది దేవుడు చేసే విధానం, దేవుడు చేసే మనుషులు ఏది చెప్తే గాడ అద్భుతం జరుగుతుందంటే నేను పోతా పో. దేవుడు ఎట్లా చేస్తాడు అద్భుతము? దేవుడు నీ ఎడల 2026 సంవత్సరంలో దేవుడు నీ ఎడల అద్భుతం చేయాలి అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు యెహోషువ, రేపు మీ మధ్య అద్భుత కార్యం చేయను కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చారు. నీలో పరిశుద్ధత, నీలో నీతి, నీలో యథార్థత, నీలో సత్యము, నీలో దైవత్వము లేకపోతే దేవుడు నీ ఎడల అమెరికాకు పోయిన అద్భుతం చేయడు. ఇది ఫైనల్, బైబిల్ చెప్పే మాట. దేవుడు నీ ఎడల అద్భుత కార్యం చేయాలంటే ఏం చేయాలి నువ్వు? మనం ఏం చేయాలి? ఎంతమందికి కావాలి అద్భుతం? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాం, ఎంతమందికి కావాలి అద్భుతం? అందరికి కావాలా? అందరికీ అద్భుతము దేవుడు చేయబడాలి అంటే ఏం చేయాలంటే మనము ఏం చేయాలి? బస్ ఎక్కి ఊరికి పోవాలి, లేకపోతే ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ ఎక్కి అమెరికా పోవాలి, లేకపోతే ముంబై పోవాలి. చెప్పే విధానం, బైబిల్ చెప్పే విధానం. అవగాహన లేని మాటలిని మనకు బైబిల్ తెలియదు కనుక నువ్వు సత్యంలోకి నడిపించబడాలా, అసత్యంలోకి నడిపించబడాలా? ఎంతమంది చెప్తారు? ఏంది ఆ సత్యము? క్రీస్తే సత్యము. క్రీస్తు కాకుండా ఏది మనలోకి వచ్చినా అది అసత్యమే. ఎడల దేవుడు అద్భుత కార్యాలు చేయాలని నువ్వు ఆశపడితే, నీ హృదయము పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడుగా లేకపోతే దేవుడు నీ ఎడల 200% కూడా అద్భుతం చేయడు. బైబిల్ చెప్పే విధానం ఇది. ఏమంటున్నాడు? ఏం చేయాలంట? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నప్పుడు మాత్రమే దేవుడు నీ ఎడల కార్యం చేస్తాడు, నూతన కార్యం చేస్తాడు. ఎంతమంది కావాలి నూతన కార్యం? 2026 సంవత్సరము దేవుడు నీ ఎడల కార్యము చేయాలి అని అనుకుంటే నీ హృదయము దేవునితో సరితూగకపోతే కార్యాలు జరగవు. పరలోకంలో ఎవరుంటారో తెలుసా మీకు? దేవుని దగ్గర ఎవరుంటారో తెలుసా మీకు? సిగరెట్ తాగేటోడు, బీడి తాగేటోడు, మందు తాగేటోడు, కోటర్ తాగేటోడు,
90 తాగేటోడు ఉంటారు. ఎవరుంటారు? నీ హృదయము దేవుని స్వభావము నీలో లేకపోతే నువ్వు పరలోకం పోతావా? దేవుని స్వభావం ఏంది? పరిశుద్ధుడు ఆయన. ఎవరైనా ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను ఆరాధించేవారు కూడా పరిశుద్ధత. నీ హృదయము నీ జీవితము పరిశుద్ధత లేకుండా నువ్వు ఫ్లైట్ ఎక్కి అమెరికాలో పోయి అమెరికాలో అటెండ్ అయినా పైసలు వేస్ట్ తప్ప ఫలితం చెప్పే విధానం ఇది. నేను చెప్పట్లే ఈ వాక్యం. ఇంకేమన్నా ఇక్కడ యెహోషువ పక్కకు సునీల్ పాస్టర్ అని ఏమన్నా రాసుకున్నాను ఇక్కడ. ఇది దేవుడు 2020 నేను 31వ తారీఖు చెప్పాను ప్రాఫిటిక్ వర్డ్. 2027 సంవత్సరంలో 7 రెట్లుగా నీ జీవితంలో పునరుద్ధరణ జరగాలి అంటే చేయవలసినవన్నీ మనం చేసి దేవుని తట్టు చూడాలి. అది పునరుద్ధరణ సంవత్సరం 2027 సంవత్సరం. ఎంతమంది దగ్గర వాగ్దానాలు ఉన్నాయి? దాని వెనక ఉంటుంది ద ఇయర్ ఆఫ్ 7-fold రెస్టరేషన్. 7 రెట్ల పునరుద్ధరణ నీ జీవితంలో జరగాలి. నూతన కార్యం దేవుడు చేయాలి అంటే సరి చేసుకోవాల్సినవి మనం చాలా ఉన్నాయి. అది చేసుకొని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మన ఎడల కార్యం చేస్తాడు. నేను గతాన్ని వదిలిపెడుతున్నానని తీర్మానం చేసుకో. నేను దేవుని నూతన కార్యాన్ని నేను స్వీకరిస్తానని తీర్మానం చేసుకో. ఈ సంవత్సరంలో నా మార్గంలో దేవుడు నన్ను ముందుండి నడిపించాలి అని తీర్మానం చేసుకో. ఆ తీర్మానము దేవుడు గొప్ప బహుమానాన్ని ఇచ్చే రీతిగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెంకిల్లో దేవుడు దీవించును గాక.